Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 అక్టోబర్ 8 ఈవినింగ్ 7:30 PM కి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ నంబర్ 10 షార్జా క్రికెట్ స్టేడియం షార్జా UAE లో ఆస్ట్రేలియా ఉమెన్స్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక ఆస్ట్రేలియా ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు రీసెంట్ గా ఆస్ట్రేలియాలోనే న్యూజిలాండ్ మీద T20 సిరీస్ అయితే గెలిచారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ ఆస్ట్రేలియా టీమ్ కి ఈ వరల్డ్ కప్ లో కూడా కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఈ వరల్డ్ కప్ లోనే శ్రీలంకతో ఆడున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆస్ట్రేలియా టీం నుంచి మంచి బౌలింగ్ అటాక్ అయితే చూసాం. మేఘన్ స్కట్ నుంచి 3 వికెట్స్, సోఫీ మౌలినిక్స్ నుంచి 2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ అటాక్ అయితే చేశారు. సో దాని వలన శ్రీలంక టీం 93 రన్స్ కి వెనుదిరిగారు. ఆ టార్గెట్ ని ఆస్ట్రేలియా బ్యాటర్స్ బెత్ మూనీ నుంచి 38 బాల్స్ కి 43 రన్స్ చేయడం చూసాం. చాలా ఈజీగా వన్ సైడెడ్ లో అయితే ఆ మ్యాచ్ గెలిచారు ఈ ఆస్ట్రేలియా టీం. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ వరల్డ్ కప్ లో వీళ్ళకి ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ లో ఈ న్యూజిలాండ్ మీద కూడా అదే పెర్ఫార్మెన్స్ చేయాలని చూస్తారు. సో వీళ్ళకైతే వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది ఈ రోజు మ్యాచ్ లో. ఇక ఈ ఆస్ట్రేలియా ఉమెన్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అలైజ్ హీలీ, బెత్ మూనీ అండ్ పెర్రీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మేఘన్ స్కట్ అండ్ జార్జియా వార్హమ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా ఉమెన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే పెర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం, వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా అదరగొట్టారు. సో వీళ్ళకైతే వీళ్ళ బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. సో మళ్ళీ సేమ్ స్క్వేర్ తో అయితే వస్తారు ఈ రోజు మ్యాచ్ లో కూడా. ఇక న్యూజిలాండ్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు రీసెంట్ గానే ఈ ఆస్ట్రేలియా మీద T20 సిరీస్ అయితే లాస్ అయ్యి వస్తున్నారు. సో వీళ్ళకి ఈ వరల్డ్ కప్ వలన మళ్ళీ ఈ ఆస్ట్రేలియా టీం మీద ఆడే అవకాశం అయితే వచ్చింది. సో ఈసారి అయితే వాళ్ళ మీద రివెంజ్ అయితే తీసుకుంటారు. అండ్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లోనే చూసాం వీళ్ళు ఇండియా ఉమెన్స్ మీద ఎంత మంచి పెర్ఫార్మెన్స్ చేశారో. ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ప్లెంబర్ నుంచి 23 బాల్స్ కి 34 రన్స్ అండ్ సోఫీ డెవైన్ నుంచి 36 బాల్స్ కి 57 రన్స్ అండ్ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి ఆ టార్గెట్ ని వీళ్ళ న్యూజిలాండ్ బౌలర్స్ మేయర్ నుంచి 4 వికెట్స్ అండ్ లియా తహూన్ నుంచి 3 వికెట్స్ అండ్ రిమైనింగ్ బౌలర్స్ వలన ఇండియా టీం ని 102 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. సో వీళ్ళైతే ఫస్ట్ మ్యాచ్ ఇండియా టీం మీద చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన వన్ సైడెడ్ గా గెలిచారు. సో అదే కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళకి కంపల్సరీ ఉంటుంది. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో దాన్ని ఈ రోజు కంపల్సరీగా యూజ్ చేసుకుంటారు ఈ ఆస్ట్రేలియా టీం మీద. ఇక ఈ న్యూజిలాండ్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సుజీ బేట్స్, అమిలియా కెర్ అండ్ సోఫీ డెవైన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జెస్ కెర్ అండ్ మేయర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ న్యూజిలాండ్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. వీళ్ళు రీసెంట్ గానే మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా బాగానే రాణించారు వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో. సో వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లోనే గుడ్ స్టార్ట్ అయితే వచ్చింది. సో వీళ్ళు మళ్ళీ సేమ్ స్క్వేర్ తోనే ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే షార్జా క్రికెట్ స్టేడియం షార్జాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 111 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 94 ఉంది. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు ఇది ఒక బౌలింగ్ పిచ్చెస్ అని. సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 145 రన్స్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో ఆ స్కోర్ ని చేజ్ చేయడంలో బ్యాటర్స్ అయితే ఇక్కడ స్ట్రగుల్ అవుతారు. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం.
సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.